భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది అని అనుకుంటున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎన్ఎంఎంఎస్కు దరఖాస్తు చేయని విద్యార్థులకు శుభవార్త తెలియజేయడం జరిగింది. ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు మరి అక్టోబర్ 25వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఈ పత్రికా ప్రకటనలో చూడవచ్చు. 2023 విద్యా సంవత్సరంలో జరగనున్న ఎన్ఎంఎంఎస్ అనగా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కొరకు నమోదు చేసుకున్నటకు గడువును అక్టోబర్ 25, 2023 వరకు పొడిగించడమైనది. ఈ పరీక్ష డిసెంబర్ 3న రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో నిర్వహించబడను. ఈ పరీక్ష రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో ఈ సంవత్సరం 8వ తరగతి చదువుచు కుటుంబ సంవత్సర ఆదాయం 3,50,000 లోపు ఉన్న విద్యార్థులు అందరూ ఈ ఎన్ఎంఎంఎస్కు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇప్పుడు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు లేని విద్యార్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనవచ్చును. కానీ డిసెంబర్ 3న పరీక్ష జరిగే రోజుకు ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకొనవలెను. పరీక్ష రుసుము జనరల్, బీసీ విద్యార్థులకు 100 మరియు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 రూపాయలు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనుటకు మరియు పరీక్ష రుసుమును చెల్లించుటకు చివరి తేదీ అక్టోబర్ 25, 2023. ప్రింటెడ్ నామినల్ రోల్స్, పరీక్ష రుసుము చెల్లించిన ఎస్బీఐ కలెక్టర్ రసీదు మరియు ఆదాయ కుల మొదలగు ధ్రువపత్రాలు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించుటకు చివరి తేదీ సెప్టెంబర్ 28, 2023. దరఖాస్తులు ఏమైనా దిద్దుబాట్లు ఉన్నాడలా ఆన్లైన్ అప్లికేషన్ ఆపివేయబడిన తర్వాత 3 రోజులు సంబంధిత స్కూల్ లాగిన్ ద్వారా అప్లికేషన్ను సరిచేసుకునే అవకాశం ఇవ్వబడును. పూర్తి వివరాల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్సైట్ www.bsc.ap.gov.in నందు లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానందరెడ్డి గారు తెలిపారు. కాబట్టి మరి ఎవరైతే ఇంకా ఎన్ఎంఎంఎస్కు దరఖాస్తు చేయలేదో అటువంటి వారు అక్టోబర్ 25, 2023వ తేదీ వరకు మరి అప్లై చేసుకోవడానికి సమయం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయనటువంటి వారు ఉంటే వెంటనే ఈ ఎన్ఎంఎంఎస్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం కూడా ఇందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అప్లై చేయడానికి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి అవసరం లేదు. చాలా మంది విద్యార్థులు మరి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ లేవనే కారణంగానే ఎన్ఎంఎంఎస్కు ఇప్పటికీ చాలా మంది దరఖాస్తు చేయలేదు. మరి అటువంటి వారు ఇప్పుడు నేరుగా ఎన్ఎంఎంఎస్కు అప్లై చేసుకోవచ్చు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ లేకపోయినా. కానీ డిసెంబర్ 3వ తేదీన ఎన్ఎంఎంఎస్ పరీక్ష జరుగుతుంది కదా, అప్పటికల్లా మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి అప్లై చేయాలంటే బీసీ, ఓసీ విద్యార్థులకు 100 రూపాయల ఫీజు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 రూపాయల ఫీజుగా పేర్కొనడం జరిగింది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు www.bsc.ap.gov.in అనే వెబ్సైట్ను సందర్శిస్తే మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు వెబ్సైట్లో చూడవచ్చు. ఇక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇప్పుడే మనం చెప్పాం మరి లాస్ట్ డేట్ టు అప్లోడ్ ద క్యాండిడేట్స్ అప్లికేషన్ బై ద కన్సర్న్ హెడ్ మాస్టర్ అంటూ సెప్టెంబర్ 25, 2023. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ సెప్టెంబర్ 25. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ప్రింటెడ్ నామినల్ రోల్స్ అండ్ ఒరిజినల్ ఎస్బీఐ కలెక్టర్ రిసిప్ట్ అలాంగ్ విత్ అదర్ ఎన్క్లోజర్స్ ఈజ్ సెప్టెంబర్ 28. లాస్ట్ డేట్ టు అప్రూవ్ ద అప్లికేషన్ అట్ డిఓ లాగిన్ ఈజ్ సెప్టెంబర్ 30 అంటూ మరి వివరాలను ఇవ్వడాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎన్ఎంఎంఎస్కు దరఖాస్తు చేయనటువంటి విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరి ఇది ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించినటువంటి, అలాగే ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు పొడిగింపు సమయం సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఎన్ఎంఎంఎస్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను కూడా భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.